ఏం చేస్తున్నావమ్మా మామిడికాయలతోటి ఇవాళ? మామిడికాయ కదమ్మా, ఇదిగో మామిడికాయని కీర దోసకాయ. వచ్చింది సమ్మర్ కదా, ఎండలు బగా 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 అంటున్నాయి కదా, చలవ చేయడానికి బాగుంటుంది. ఇది అన్ని రకాలుగా వాడుకుంటాం కదా, పచ్చిగా కూడా తింటారు. దీంతో పచ్చడి చేసి చూపిస్తా. కీర దోసకాయతో పచ్చడి చేసుకుంటా, చాలా బాగుంటుంది. అంటే ఉడకబెట్టం, తాలింపు పెట్టం, దీన్ని ఏం చెయ్యం. దీన్ని వేడి చేయకుండా మామిడికాయ తురిమేసి ఇది ముక్కలు కోసి చేస్తా. ప్రాసెస్ చూపిస్తా తర్వాత. ఇదిగో అమ్మ, నీళ్లు చక్కగా వేడెక్కినాయి. దీంట్లో ఈ వేడి నీళ్ళలో కొంచెం ఇగో మిరపకాయలు, మన కారం తగ్గట్టు మిరపకాయలు, ఆవాలు రెండు కొంచెం నాననిద్దాం. నాననిచ్చి చెక్కు తీస్తాను. చక్కగా ఇగో చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాం. వీటిని మగ్గ పెట్టకూడదు, తాలింపులు వేయక్కర్లేదు. చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే చాలు. పచ్చి ముక్కలు వేసేసుకోవాలి. పచ్చి ముక్కలే బాగుంటుంది. ఇది నీరు కదా, బాగుంటుంది. మామిడికాయ ఒక్కటే తురుముని కలిపేసుకున్నాం. ఇదిగమ్మ కీర దోసకాయ ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మామిడికాయ ఇలా తురుముకున్నాం. మనకు గబగబా ఆవాలు కదా, ఇగో ఆవాలు వేడి నీళ్ళలో నానబెట్టారు. చక్కగా అవుతాయి అన్నమాట. ఇలా అయితే చప్పుని ఈ మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్నాం. వేడి నీళ్ళలో పోసుకున్నాం కదా, వేడి నీళ్ళలో నానబెట్టేటప్పటికి చక్కగా నానతాయి అన్నమాట. కీర దోసకాయ ముక్కలు, మామిడికాయ కూర మనకు పులుపు తగ్గట్టు కావాలంటే అంత. ఇదిగో మనం మిక్సీ పట్టుకున్న కారం. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పచ్చడి. చాలా చాలా మగ్గబెట్టుకుంటే సరిపోయింది. అయితే చాలా బాగుంటుంది. ఇది అన్ని పచ్చి వేసేసుకోవడమేనా? పచ్చి కీర దోసకాయ ఎలాగో మగ్గబెట్టుకోం కదా అసలు. ఇదిగమ్మా తగినంత సాల్ట్ వేసుకుందాం. పులుపు కదా పడద్ది. అన్నీ కలిపేసుకుని ఉండదు. దీనికి కాయలను బట్టి కలిపేసి ఇలా అట్టు పెట్టుకుని చిన్న తాలింపు పెట్టుకుందాం. అమ్మ తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆవాలు వేసుకుందాం. మనం ఆవాలతో అలాగే చేసింది ఎక్కువ అక్కర్లా, కొద్దిగా చాలు. తాలింపు మూలన కొద్దిగా శనగపప్పు వేసుకున్నాం. ఎందుకంటే ఇది పంటికి తగిలితే బాగుంటుంది. శనగపప్పు మిరపకాయలు కూడా రెండు వేసుకున్నాం. గింజలు అయితే బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఆవు పెట్టిన కీర దోస మామిడికాయ పచ్చడి. చింతపండుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కనుక ఇట్లా అయితే బాగుంటుందని చేశానమ్మా. చూడండి, ఒకసారి చేసి చూడండి. సలవ చేస్తుంది కదా కాయ. ఇది కీర దోస చాలా బాగుంటాయి. చూడండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. గుమగుమలాడే కీర దోస మామిడికాయ పచ్చడి రెడీ. ఆవు పెట్టి టేస్ట్ చూద్దామా? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో. సూపర్, చాలా బాగుంది. ఒకసారి చేసి చూడండి అమ్మా. చెప్తురు కదా, నాకు ఈ సమ్మర్కి బాగా పనిచేస్తుంది. చేసుకోండి, తినండి, చూడండి. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చమ్మా. టేస్ట్గా ఉంటుంది. ఎవరికి అసలు తెలియదు ఇది ఏంతో చేశారో కూడా తెలియదు. మామిడికాయ పచ్చడి అనుకుంటారు, కానీ చక్కగా చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చూపించండి, అందరికీ మీరు పంపించండి. చక్కగా ఇది చేసుకోమని. చలవ చేస్తుంది, మంచిదమ్మా, బాగుంటుంది. బాయ్.